బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజీ పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్ సలహాలను కవిత అమలు చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల వ్యూహాలకు అయితే దూరంగా ఉంటున్నటువంటి పీకే ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పార్టీకి పొలిటికల్ అడ్వైజర్గా అయితే వ్యవహరించబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరి కవిత ప్రశాంత్ కిషోర్తో అయితే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే వీరిద్దరూ 2 సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. పార్టీ బలోపేతం పైన సుదీర్ఘంగా చర్చించారని కూడా తెలుస్తున్నది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, సోషల్ మీడియా ప్రభావం, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే అంశాలపైన అయితే పీకే టీం ఇప్పటికే ఒక నివేదికను కూడా కవితకు అందజేసినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈసారి పీకే తన యొక్క ఐపాక్ టీంతో కలిసి కాకుండా కేవలం వ్యక్తిగత స్థాయిలో సలహాలు సూచనలు అందజేసేలా అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రశాంత్ కిషోర్ తన యొక్క పని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. కవిత తన యొక్క సోషల్ మీడియా టీంకు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ పీకే రాకతో ఆ వేగం మరింత పుంజుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి క్షేత్రస్థాయిలో ప్రజల నాడీని పసిగట్టడంలో, సోషల్ మీడియాలో ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో పీకే తనదైన ముద్ర వేయబోతూ ఉన్నారని కూడా, గతానికి భిన్నంగా ఈసారి వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కవిత కోసం ఐపాక్ టీం కూడా పనిచేసే అవకాశం ఉందని ప్రచారం సైతం జరుగుతుంది. మరి ఈ వ్యూహాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడతాయన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. తెలంగాణలో పీకే పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. గతంలో బీహార్ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించడానికైతే వస్తారని ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు కవిత కొత్త పార్టీ ప్రకటించడం, ఆ పార్టీకి సలహా కోసం స్పందించడంతో అయితే ప్రశాంత్ కిషోర్తో అయితే డీల్ కుదుర్చుకోబోతున్నట్లుగా అయితే సమాచారం తెలుస్తూ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న జరిగినటువంటి పార్టీ ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా పీకే సలహాలతోనే చేశారనే ప్రచారం జరుగుతున్నది. మరి స్టేజ్లోకి 2 వైపులా కూడా కవిత మాట్లాడడానికి పోడియం ఏర్పాట్లు, మధ్యలో ర్యాంప్ వేయించడం, దానిపైన నడుచుకుంటూ ముందుకు వచ్చి అక్కడే నిల్చొని మాట్లాడడం ద్వారా కూడా ఒక్కరే ఫోకస్ అవుతారని, అదొక రకమైనటువంటి స్ట్రాటజీగానే చేశారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. పార్టీలోకి యువతని ఆకర్షించడం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కవిత సైతం యువతకు పెద్దపీట వేస్తారని ప్రకటన సైతం చేసేది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం పైన గత బీఆర్ఎస్ పాలనను సైతం నిత్యం ప్రశ్నిస్తే ఫోకస్ అవుతారని చెప్పేసి పీకే సూచనతోనే విమర్శలకు పదును పెడుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉండాలని అందుకు తగినటువంటి ప్రణాళికలు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ను మాత్రమే విమర్శలు చేస్తున్నారని కవిత మీడియా ముందు చెబుతుండటం కూడా ఒక స్ట్రాటజీయే అని చెప్పేసి పలువురు అభిప్రాయపడతా ఉన్నారు. ప్రజలు ఎవరిని తిడితే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రీచ్ వస్తుంది, మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మరి అనే విధంగా అయితే వ్యూహకర్త ఆలోచనలో భాగమని చెప్పేసి తెలుస్తూ ఉంది. తమిళనాడులో అయితే నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళ వెట్రి కలగం అతని యొక్క అనతి కాలంలోనే సాధించినటువంటి ప్రజాదరణ, అక్కడ పనిచేసినటువంటి వ్యూహాలు ఇప్పుడైతే కవిత టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరి విజయ్ పార్టీకి ఉన్నటువంటి యూత్ ఫాలోయింగ్ను, కేడర్ను ఎలా నిర్మించుకున్నారనే దాని అంశం కూడా ఇప్పుడు కవిత బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది.
పొరుగు రాష్ట్రంలో సక్సెస్ అయినటువంటి ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కవిత భావిస్తా ఉన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. తమిళనాడు పరిణామంతో కవిత అనుచర వర్గంలో అయితే సరికొత్త జోస్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే కట్టర్ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల కోసం కవిత ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా కనీసం 10 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. నాయకత్వానికి కార్యకర్తలకు మధ్య గ్యాప్ లేకుండా కూడా నేరుగా సంభాషించే వేదికలు తయారు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇక భావజాలం వ్యాప్తి కోసం కూడా కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వబోతున్నట్టు తెలిపింది. మరి ప్రత్యర్థుల యొక్క విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా సైన్యం బలోపేతం చేయాలని ఇప్పటికే లీడర్ నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఒకవైపు కాంగ్రెస్ దూకుడు, మరోవైపు బీజేపీ విస్తరణ ప్రయత్నాలు, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం మధ్య పీకే వ్యూహాలు తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ముఖ్యంగా కవిత ఈ కొత్త వ్యూహాలను ఎలా అమలు చేస్తారు, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. మొత్తానికి పీకే సలహాలతో అయితే కవిత మార్క్ పాలిటిక్స్ త్వరలోనే అయితే షురూ కానున్నట్లు స్పష్టమవుతా ఉన్నది. మరి ఇదిలా ఉంటే కవితకి వ్యూహకర్తగానే పీకే ఉంటారా, లేక ఐపాక్ టీం కవిత కోసం పనిచేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే.